ఒక్కటి గుర్తు పెట్టుకోండి, మీ నారా లోకేష్ గారు మాత్రమే రెడ్ బుక్ రాశాడేమో. ఈ రోజు నేను చెప్తా ఉన్నా, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా బ్లూ బుక్ రాయబోతా ఉంది. గుర్తు పెట్టుకోండి. మొట్టమొదటిగా ఈ చేబ్రోలు కిరణ్ గాడు, ఆ కిరా కార్తీ గాడు, అలాగే ఆ సీమరాజా, వీళ్ళ ముగ్గురితో పాటు ఇక మీద ఎవరినైనా, అందులోనూ ఆడవారిని, అందులోనూ మా పార్టీకి సంబంధించిన వాళ్ళు అవచ్చు, ఎవరినైనా కావచ్చు, సోషల్ మీడియాల్ని, అందులోనూ మీకు మాత్రమే ఉపయోగపడే కొన్ని మీడియాల్లో మీరే కదా అన్న ఉద్దేశంతో అడ్డదిడ్డాలుగా వాగుతూ ఎవడైనా ఇక మీద ముందుకు వస్తే ఇప్పుడు భరిస్తున్నాం. కానీ భవిష్యత్తు ఇలా ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఇంతకింత వడ్డీతో సహా చెల్లించేస్తాం. మీరు ఇమ్మీడియట్లీగా వాడిని అరెస్ట్ చేసి మీ యొక్క గౌరవమైనటువంటి ఆ యొక్క పదవికి గౌరవం తెచ్చుకునే పరిస్థితి మీరు తెచ్చుకోవలసిందిగా ఒక సాటి మహిళగా మీకు విన్నవిస్తాను. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, మీ నారా లోకేష్ గారు మాత్రమే రెడ్ బుక్ రాశాడేమో. ఈ రోజు నేను చెప్తా ఉన్నా, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా బ్లూ బుక్ రాయబోతా ఉంది. గుర్తు పెట్టుకోండి. మొట్టమొదటిగా ఈ చేబ్రోలు కిరణ్ గాడు, ఆ కిరా కార్తీ గాడు, అలాగే ఆ సీమరాజా, వీళ్ళ ముగ్గురితో పాటు ఇక మీద ఎవరినైనా, అందులోనూ ఆడవారిని, అందులోనూ మా పార్టీకి సంబంధించిన వాళ్ళు అవచ్చు, ఎవరినైనా కావచ్చు, సోషల్ మీడియాల్ని, అందులోనూ మీకు మాత్రమే ఉపయోగపడే కొన్ని మీడియాల్లో మీరే కదా అన్న ఉద్దేశంతో అడ్డదిడ్డాలుగా వాగుతూ ఎవడైనా ఇక మీద ముందుకు వస్తే ఇప్పుడు భరిస్తున్నాం. కానీ భవిష్యత్తు ఇలా ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఇంతకింత వడ్డీతో సహా చెల్లించేస్తాం. మీరు ఇమ్మీడియట్లీగా వాడిని అరెస్ట్ చేసి మీ యొక్క గౌరవమైనటువంటి ఆ యొక్క పదవికి గౌరవం తెచ్చుకునే పరిస్థితి మీరు తెచ్చుకోవలసిందిగా ఒక సాటి మహిళగా మీకు విన్నవిస్తాను.